రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైనదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమే అని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో టీఎన్జీఓ హైదరాబాద్ నగర శాఖ డైరీ క్యాలెండర్ను తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాము, టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీష్, కార్యదర్శి ముజీబ్లతో కలిసి అద్దంకి దయాకర్ ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపుతున్నారని అన్నారు. ఉంచాలని కోరుకుంటూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర అధ్యక్షులు మరి అన్నవారు వచ్చిన తర్వాత మన డిమాండ్స్ ఏ జిల్లాకి ఏమైనా తెలియదు కానీ మన హైదరాబాద్ సిటీకి మాత్రము మరి జగదీష్ వచ్చిన తర్వాత చాలా కార్యదర్శి హరి గారికి ఈనాటి కార్యక్రమానికి, ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనందరినీ నడిపి ఈ సిటీ డైరీ క్యాలెండర్ చేసుకున్న ఉద్దేశంతో మొదలన్న సార్ గారిని అటు అద్దెకి తయారు చేస్తూ ఈనాటి కార్యక్రమంలో నాతో పాటు ప్రధాన కార్యదర్శి ముజీబన్న గారు, సత్యనారాయణ గౌడ్ గారు, ఉమాదేవి గారు, కొండలరెడ్డి గారు, శైలజ గారు, నరసింహారెడ్డి గారు, కార్యవర్గం అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరున టీఎన్జీఓస్ హైదరాబాద్ సిటీ నగర శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. మరి ఒక ఇన్ఫర్మేషన్ రేపు ఆ ప్రోటోకాల్ ఉండనా ఉండనా అన్నా అన్నా సార్ సార్ మన కొమ్మ మీద మనమే నాటుకున్నట్టు పరిస్థితి అటువంటి చేయకూడదు. రేపు వచ్చినాక నువ్వు ఎవరికి ఇష్టం లేకపోతే దాని స్కీమ్లకు వెళ్ళిపో, అది కూడా ఆప్షన్ పెడతాం. అది రాకుండా ఇష్టం మాట్లాడి ఏ ప్రభుత్వం కూడా ఏం చేసే పరిస్థితి లేదు. అప్పులు చేసి పెట్టారు వాస్తవానికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాము. ఇంకా ఫ్యూచర్లు వస్తే పెద్ద మనసు ప్రధానోత్సవాలు మన దయాకరాన్ని మరో ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఇక అప్పులు చేయదు, అప్పులు చేసి పప్పు కూడా తినద్దు. చిన్నప్పుడు చదువుకున్నాం, మన సార్ ప్రొఫెసర్ గారు కాబట్టి చదువు చెప్పింది అప్పు చేసి పప్పు కూడా తినద్దు. ఉన్నదల్లా కలుసుకుందాం, జీతాలు ఉద్యోగాలు జీతభత్యాలు ఇస్తామని ఒక ఉద్యమాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం అయితే మన అందరికీ. విద్యావంతులు మనం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ గొంతమ్మ కోరికలు కాదు, ఎక్కడ మేము ప్రభుత్వానికి అగనెస్ట్ లేము. మేము చేసే ప్రతి పథకాన్ని మేము ముందు తీసుకుపోతున్నాం. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాం. ఉద్యోగాలు మీ కదా, మేము పనిచేస్తే కదా మీకు నెంబర్ 1 అయిందా? మేము పని చేయకపోతే నెంబర్ 1 అయిందా? కాదు. ప్రభుత్వ ఉద్యోగాలను మనమే ఉంటాం. ప్రభుత్వం అంటే మనమే, కానీ మనం రాజకీయ పక్షాలు కాదు కదా. ఇది కూడా అంటే మీరే చెప్పారు, తెలంగాణ ఉద్యమం కార్యాచరణలు ఉంటాయి. అది 5 తక్కువ కూడా ఉద్యమం గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఎక్కడ నవరాత్రోత్సవం చేసి బాలగంగాధర్తో మన స్వాతంత్ర సమయ మీటింగ్లు పెట్టినట్టు మనం కూడా పెట్టుకున్నాం. డైరీ కార్యక్రమం ప్రతిసారి తీసుకున్నప్పుడు దానిలో పేరు రాసుకోవాలి, రోజు రోజు మన ఉద్యమ కార్యాచరణ రాసుకోవాలని ఉద్యమాన్ని కొట్టాడు. ఒక సందర్భం గుర్తు చేస్తున్నాం. కరీంనగర్ మా ఆఫీస్ ఉందంటే ఒక స్థూపం అంటే కోదరాసారి ఫస్ట్ వచ్చిండు. ఇది ఏంటి ఘోరం ఉన్నది, ఆఫీస్ ఉందనే కట్టుకుంటే నీకు డబ్బులు వస్తుందంటే మా దగ్గర డబ్బులు వస్తాను, నా సీట్ కింద కట్టుకున్న కూడా మా దగ్గర కొట్లాడిన ఉద్యోగం ఎక్కడ